హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్లో పట్నం అమ్మాయి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మేము శ్రీరాములు వాళ్ళ కళ్యాణం చూడడానికి రామాలయంకి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్కి అయితే చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. రామాయణంలో ఉండే రాముడు లేడీని చంపారని ఒక చరిత్ర ఉంది కదండి. రాముడు లేడీని వెతుక్కుంటూ వచ్చి ఈ జీడిక లేడిబండే అనే బండ మీద లేడీని చంపాడని చాలా పెద్ద చరిత్రే ఉందండి ఈ టెంపుల్కి. ఆ లేడిబండ మీద ఉన్న సాక్ష్యాలు కూడా రాముడి పాదాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ మీకు ముందు వ్లాగ్స్లో అయితే చూపిస్తాను. ఈ టెంపుల్కి ఉన్న చరిత్ర అంతా మీకు వాయిస్ ఓవర్ ఇస్తూ లేదా చూపిస్తూ అయితే మొత్తం వీడియోలో ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది క్లియర్గా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్కి ఉన్న ఫస్ట్ ప్రత్యేకత ఏంటంటే టెంపుల్ లోపల గుండం అనేది ఉందండి. ఈ గుండం అనేది స్వయంగా రాముడు వారు అయితే గుండం ఏర్పరిచినట్టుగా చరిత్ర అయితే ఉంది. ఈ గుండం లోపల అయితే ఎంత లోతు ఉందనేది అసలు ఎవరికైతే తెలియదండి. చాలా లోతుగా ఉంటుంది. సో అంతేకాకుండా ఈ టెంపుల్లో రాముల వారికి ఏంటంటే మీసాలు ఉంటాయి. చూడండి, మీకైతే క్లియర్గా ముందుకు చూపిస్తాను. సో ఈ గుండంలో ఏంటంటే తాబేల్ని చూసి పిల్లలు ఫిష్ అంటున్నారు. పిల్లలు అయితే ఎగ్జైట్మెంట్తో చూస్తున్నారు. చాలామంది వచ్చిన వాళ్ళందరూ ఆ గుండంలో ఉన్న నీళ్ళని చల్లుకొని వెళ్తారు. పుణ్యతీర్థం నీళ్ళు అని అంటారు. సో నెక్స్ట్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న విగ్రహాలు కూడా మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను. అంతేకాకుండా వచ్చిన వాళ్ళందరూ ఇందులో అయితే చిల్లర పైసలు అంటే కాయిన్స్ వేసి వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ పైన చూడండి, వెంటిలేషన్ అనేది మనకు గుండం లోపల పడేటట్టు ఉంటుంది. అంటే సూర్యకిరణాలు గుండం లోపల పడతాయి. వాటర్ ఎన్ని రోజులు ఉన్నా సరే ఫ్రెష్గా ఉంటాయి. సో ముందు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. కొన్నిటి దగ్గర వాయిస్ ఓవర్ ఇస్తాను. మొత్తం టెంపుల్ గురించి అంతా మీకు క్లియర్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే సీతారాముల వారిని గుడి లోపల నుంచి కళ్యాణ స్థలం అంటే కళ్యాణం చేసే స్థలం దగ్గరికి తీసుకెళ్ళడానికి ఊరేగింపుగా రెడీ చేస్తున్నారు. సో అమ్మవారిని రథం పైన అమ్మవారిని సీతారాముల వాళ్ళని ఇద్దరిని రథం పైన ఎక్కించుకొని తీసుకెళ్తారు. సో దానికి అనేది ఇక్కడ ఏర్పాటు అయితే చేస్తున్నారు. తాడుతో కడుతున్నారు. పూలమాల అన్నీ ఇక్కడైతే అరేంజ్ చేసి బయటకైతే తీసుకెళ్తున్నారు. సో అన్నీ క్లియర్గా మీకైతే డీటెయిల్గా ఈ వ్లాగ్లో ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మధ్యలో నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తూ మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ పల్లకి చూడండి, ఎన్నో ఏళ్ళుగా ఈ పల్లకి పైన అయితే తీసుకెళ్తూ ఉంటారు అమ్మవారిని. ఊరేగింపుగా కూడా ఇదే పల్లకి వాడతారు. పల్లకి కూడా చాలా చరిత్ర ఉందండి. చాలా పురాతనమైన పల్లకి. సో ఏంటంటే కళ్యాణానికి పల్లకి పైన అయితే తీసుకెళ్తున్నారు. అమ్మవారికి సంబంధించిన అన్ని ముందే ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకొని తర్వాత అయితే తీసుకెళ్తారు. తలంబ్రాలు, జీలకర్ర, బెల్లం అవన్నీ రెడీ చేసుకొని పెడతారు. మీకు అవి కూడా క్లియర్గా వ్లాగ్లో అయితే పెట్టాను. ఈ ఇంటి వరకు క్లియర్గా చూడండి, అన్ని క్లియర్గా చూపిస్తాను. రథంపై తీసుకెళ్తున్నప్పుడు అమ్మవారు కదలకుండా చూడండి ఎంత టైట్గా కడుతున్నారో. మొత్తం డీటెయిల్గా అన్నీ క్లియర్గా ఉంటాయి. టైట్గా కట్టేసి అమ్మవారిని నీట్గా అయితే తీసుకెళ్తారు. అంతేకాకుండా పురాతన పద్ధతిలో తీసుకెళ్తారు అమ్మవారిని కూడా. ఒకసారి చూడండి.
సో ఇక్కడ కళ్యాణానికి సంబంధించిన వస్తువులన్నీ పంతులు గారు ఒక్కొక్కటి అయితే తీసుకెళ్తున్నారు. అన్నీ క్లియర్గా చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పండ్లు, అమ్మవారి తలంబ్రాలు పోసుకోవడానికి ఆ పసుపు బియ్యం అవన్నీ తీసుకెళ్తున్నారు. పసుపు కుంకుమ అక్షింతాలు తలంబ్రాలు కావాల్సినవి పువ్వులు పండ్లు అన్నీ అయితే నీట్గా రెడీ చేసుకొని ఇక్కడ పెట్టారు. ఇక్కడ కళ్యాణం అయ్యేలోపు నీకు మిగతా టెంపుల్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. రాములవారి సీతారాముల వారితో పాటు ఇక్కడ పక్కనైతే ఆంజనేయ స్వామి తప్పనిసరి కదండి ప్రతి రాములవారి టెంపుల్లో. నెక్స్ట్ ఇక్కడ పక్కన వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. రాములవారి విగ్రహానికి లెఫ్ట్ సైడ్ అయితే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. నెక్స్ట్ బిట్ అయితే వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు. మనైతే అటు సరౌండింగ్స్ అన్ని చూసేస్తున్నాడు. నెక్స్ట్ అయితే అదే రాములవారి టెంపుల్లో లోపల కొబ్బరికాయ కొట్టనీరు కాబట్టి బయట ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర అయితే మేము హారతి కర్పూరం బిళ్ళలు అవన్నీ పెట్టేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. సీతారాముల వారి కళ్యాణం అయితే వీడియో వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో మీకైతే షేర్ చేస్తాను. ఇదే వీడియోలో కంటిన్యూ చేద్దామంటే బాగా లెంత్ అయిపోతుంది, మీకు కూడా చూడడానికి అయితే బోర్ కొడుతుంది. సో ఏంటంటే టెంపుల్ మొత్తం సరౌండింగ్స్ అంతా మీకు క్లియర్గా షూట్ చేసి అయితే పెడుతున్నాను. టెంపుల్ వచ్చేసి జీడికల్ రాములవారి టెంపుల్. చుట్టుపక్కల దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇంతవరకు చూడకపోతే అయితే చూడండి, చూసిన వాళ్ళైతే నాకు కమెంట్ చేయండి. ఇంకా నేను ఈ వ్లాగ్లో టెంపుల్కి సంబంధించిన ప్రత్యేకతలని చూపించడంలో ఓన్లీ ఒక 20% అయితే చూపించాను. మిగతాదంతా నీకు ముందు వ్లాగ్స్లో క్లియర్గా అయితే చూపిస్తాను. పిల్లలతో వెళ్ళడం వల్ల కరెక్ట్గా షూట్ చేయలేకపోయాను. సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సరౌండింగ్స్ అంతా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇంకా లేడిబండ అనేసి ఆ లేడిబండ వచ్చేసి మా బావి దగ్గరనే ఉంటుంది. ఆ లేడిబండ పైన రాముల వారి పాదం గుర్తులు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఒక పాదంలో ఏంటంటే వాటర్ ఊరుతూ ఉంటాయి. మనం వాటర్ తీస్తుంటే కూడా అది ఎలాంటి వర్షాకాలమైనా ఎండాకాలమైనా సరే అందులోంచి వాటర్ అయితే ఊరుతూ ఉంటాయి. మీకైతే అది ముందు బ్లాగ్స్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ పక్కన వచ్చేసి నవగ్రహాలు ఉన్నాయండి. టెంపుల్కి బయట మనం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి అక్కడ చూడండి నవగ్రహాలు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అక్కడ వచ్చేసి నవగ్రహాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు బయట నుంచి టెంపుల్ వ్యూ అంతా ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. ఇంకా టెంపుల్ ఏంటంటే ఇంకొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది. కన్స్ట్రక్షన్ అయిపోయాక కూడా ఇంకా చాలా బాగుంటుందని మేమైతే అనుకుంటున్నాము. సో ఇది వచ్చేసి బయట వ్యూ. ఇక్కడ మా ఆయన వచ్చేసి బయట కళ్యాణం జరుగుతుంది కదండి, ఇక్కడ లోపలైతే ప్రసాదం కోసం అని మళ్ళీ లోపలికి వెళ్ళి కొబ్బరికాయల ప్రసాదం తీసుకొద్దామని అయితే వెళ్తున్నారు. సో బిట్టు చూడండి పరిగెత్తుకొని వస్తున్నాడు. సో ప్రసాదం ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి తీసుకెళ్దామని అయితే కొంచెం తీసుకెళ్తున్నాము. సో మీ అందరికి వీడియో నచ్చింది అయితే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.